అమర్‌ని పిల్లలందరూ నాన్న, నాన్న అని పిలుస్తూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడే మనోహరి ఇదంతా చూస్తూ చాలా టెన్షన్ పడుతూ, షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయితే మనోహరి ప్లాన్ ప్రకారం రణవీర్ లాయర్ లోపలికి వస్తూ ఉంటారు. హాయ్ అమర్ అంటూ రణవీర్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండటంతో, మీరెవరు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నా పేరు రణవీర్. నేను కోల్కతాలో ఉంటాను. నేనొచ్చిన పనేంటో డైరెక్ట్‌గా చెప్పేస్తాను. నేను నా కూతురు కోసం వచ్చాను. నువ్వు అనుమతిస్తే నా కూతుర్ని నాతో తీసుకువెళ్ళిపోతాను అని రణవీర్ చెప్తుంటే, బాగీ రాథోడ్ పిల్లలు అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. నీ కూతురు నాతో ఉందా అని అమర్ ఏమీ తెలీదు కాబట్టి చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. అవునని రణవీర్ అంటే, ఎవరని అమర్ అంటాడు. అంజు పాప అంటూ అంజుని చూపిస్తూ ఉండటంతో బాగీ మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. నా పాప ఎక్కడ ఉందో నాకు ఇన్ని రోజులు తెలీదు అమరేంద్ర. నేను వెతకని చోటంటూ లేదు. ఇదిగో ఈ మనోహరి పుణ్యమా అని నా పాప ఇక్కడ ఉందని ఈరోజే తెలిసింది. మీరు అనుమతిస్తే నేను అంజుని తీసుకువెళ్ళిపోతాను అని రణవీర్ చెప్తుంటే, అంజు చాలా భయపడిపోతూ ఉంటుంది. పిల్లలందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. యెస్, ఇదే కదా నాకు కావాల్సిందని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి బాగీ, అమర్ ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.